మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అమెరికాకి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఆల్రెడీ భారీ సైనికులతోటి మోహరించింది. ఈ నేపథ్యంలో డీల్ మీద సంతకం పెట్టకపోతే 10-15 రోజుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ పరిస్థితులు ఏంటి? ఇరాన్ అమెరికా వార్ వచ్చే పరిస్థితి ఉందా? ఇరాన్ మరి ట్రంప్ బెదిరింపులకి తలొగ్గుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రంప్ ఇరాన్ రెజిమ్ చేంజ్, ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చడం అనేది ఒకటి పెట్టుకున్నాడు. న్యూక్లియర్ మొత్తం పరిశోధన, న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి దూరంగా ఉండాలి అనేది డీల్లో ప్రధానంగా ఆయన పెడుతున్నాడు. దీనికి ఇరాన్ ఒప్పుకునే అవకాశం ఉందా? మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ట్రంప్కి ఏం కావాలి, ఇరాన్కి ఏం కావాలి. ట్రంప్ ఏమన్నారు? రెజ్యూమ్ చేంజ్ అంటున్నారు. అంటే అక్కడ ఉన్న క్లర్జీ, ఖమేనీ లాంటి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు తీసేసి కొత్త రెజ్యూమ్ని పెట్టాలి అక్కడ. అంటే వాళ్ళ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. కానీ అది ఇరాన్ అంగీకరించారు. ఇరాన్ ఏమంటున్నారు? మాట్లాడదాం, ఏముంది మాట్లాడడానికి, ప్రాబ్లం లేదు, మేము ఈ వారంలోనే సంతకం పెడుతున్నాం అని చెప్పి ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఏంటి ఆ సంతకం? మా దగ్గర ఉన్న న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, యురేనియంలో ఎన్రిచ్ చేసేటప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, ఎన్ఎఫ్సి. అక్కడ వాళ్ళని కన్వర్ట్ చేస్తారు రాడ్స్ గా. ఏది మన కల్పాకం కానీ కైగా కానీ మిగతా ప్రాజెక్ట్స్ కి పంపించడానికి మనం దాన్ని తయారు చేసి పంపిస్తాం అన్నమాట, న్యూక్లియర్ రాడ్స్ని. ఇక్కడ కూడా ఉంది మన దగ్గర, ఏం చెప్తారు, సౌత్ ఇండియాలో 2-3 ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్రిచ్మెంట్ వెపన్స్ గ్రేడ్కి వెళ్ళకూడదు. వెపన్ గ్రేడ్ అంటే మనం మిసైల్స్ తయారు చేయడానికి, న్యూక్లియర్ ఆర్మ్స్ తయారు చేయడానికి అది ఆ ఎన్రిచ్మెంట్ ఆ లెవెల్కి వెళ్ళకూడదు. ఐ థింక్ ఇట్స్ ఓవర్ 70%. 70% దాటేస్తే యూ కెన్ స్టార్ట్ మేకింగ్ న్యూక్లియర్ వెపన్స్. టెస్టింగ్ కూడా మొదలు పెట్టచ్చు. అది ఇరాన్ని చేయకూడదు. ఎందుకంటే ఇరాన్ అక్కడ ఉన్న ఇస్లామిక్ నేషన్స్ అందరినీ కలుపుకుంటే పాకిస్తాన్ దగ్గర ఒక్కరే ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చాలా మటుకు న్యూస్ ఉంది. దానికోసం యుఎస్ కంట్రోల్ చేస్తారు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్. మన కిరాణా హిల్స్ కొట్టినప్పుడు ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఎందుకు ఇంటర్ఫియర్ చేశారంటే ఇది కారణం. న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతా అమెరికాకి ప్రొటెక్షన్ కింద ఉంది. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే రేపు ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి తీసుకెళ్ళి రేపు అమెరికా మీద ఉపయోగిస్తే అమెరికా పోతారు, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అమెరికా. సో దానికోసం ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ అంటే కంట్రోల్లో పెట్టుకున్నారు. పాకిస్తాన్ పాత టైంలో, సోవియట్ యూనియన్ టైంలో కూడా చాలా మటుకు నార్త్ కొరియాకి అమ్మారు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అంతా. నార్త్ కొరియా ఏమో వాళ్ళకి వెపన్స్ టెక్నాలజీ ఇచ్చారు, మిసైల్స్. పాకిస్తాన్లో కూడా టెక్నాలజీ దొంగతనం చేసి తీసుకొచ్చారు. మనలాగా రీసెర్చ్ చేసుకున్నాం, డాక్టర్ బాంబీ బాబా లాంటి అట్లాంటి వాళ్ళు కాకుండా దిస్ ఇస్ ఆల్ బాట్ ఇన్ బై స్మగ్లింగ్. అప్పుడు ఏక్యూ ఖాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక సైంటిస్ట్ ఉండే, యూస్ టు వర్క్ ఇన్ నెదర్లాండ్స్. అక్కడి నుంచి మొత్తం ఈ ప్లాంట్ డిజైన్ మొత్తం తీసుకొచ్చి తయారు చేసే వాళ్ళు వీళ్ళు. అదే టైంలో సెకండ్ నేషన్ ఇప్పుడు మాకు న్యూక్లియర్ వెపన్స్ కావాలని చెప్తున్న నేషన్ ఇరాన్. ఇరాన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో దీని మీద పనిచేస్తున్నారు సీక్రెట్గా. ఒక 10-15 సంవత్సరాల ముందు ఇట్లాంటి చర్చలు నడిచిన తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంది, IAEA, వాళ్ళతోని ఒప్పందంకి వచ్చారు. దట్ ఈస్ రెగ్యులర్గా CCTVs పెడతారు వాళ్ళు తీసుకొచ్చి, హై రెజల్యూషన్. దాంట్లో చెక్ చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ప్రతి కార్నర్లో పెడతారు. అది కాకుండా సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తారు IAEA టీమ్స్. వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఇస్ఫహాన్లో ఒకటి ఉంది వాళ్ళ యూనివర్సిటీలో. అట్లాంటి 3-4 చోట్లలో వాళ్ళ దగ్గర నడుస్తుంది, ప్లాంట్ నడుస్తుంది. అక్కడ వచ్చి చెక్ చేస్తారు సడన్గా, ఏమైనా చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి. సో IAEA టీమ్స్కి రావడం, చెక్ చేయడం అంతా నడుస్తుంది. కానీ ఒక 5 సంవత్సరాల ముందు ఇది కూడా ఆపేశారు. ఇరాన్ చెప్పారు, మేము వీ డోంట్ ట్రస్ట్ IAEA, వీళ్ళు వెళ్ళి యూఎస్కి చెప్తున్నారు మేమేం చేస్తున్నా అని, మేము వీళ్ళని అనుమతించామని చెప్పి ఒక బ్యాన్ పెట్టేశారు వాళ్ళని. దాని తర్వాతనే ఇజ్రాయెల్కి డౌట్ వచ్చింది, వీళ్ళు మళ్ళీ వెపన్స్ మొదలు పెట్టారు, వెపన్స్ లెవెల్ ఎన్రిచ్మెంట్. ఎందుకంటే బయట నుంచి దీనికి కావాల్సింది సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ ఉంటుంది. మీకు గుర్తుంది, మన స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు సెంట్రిఫ్యూజ్ ఉంటుంది, అది ఇట్లా స్పిన్ అవుతుంది, హై స్పీడ్ సపరేట్స్ దిస్ వన్ మ్యాటర్ అన్నమాట. సో అది బయట నుంచి న్యూక్లియర్ గ్రేడ్ కోసం తెప్పించుకుంటున్నారు, ఏదేదో పేరు చెప్పేసి. అది కూడా థర్డ్ నేషన్స్, డైరెక్ట్ ఇరాన్కి రాకుండా. దాన్ని ఈవెన్ పాకిస్తాన్ టైం చేసినప్పుడు కూడా పట్టుకున్నారు, జర్మనీలో, నెదర్లాండ్స్ పట్టుకున్నారు వాళ్ళు. ఈసారి కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆపేశారు. దట్ మీన్స్ ఇరాన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని తెలిసిపోయింది.
దాని తర్వాత మనకు తెలుసు ఇరాన్ మీద ఉన్న ఒక బాంబింగ్ క్యాంపెయిన్ జరిగింది 6 నెలల ముందు. ఫస్ట్ ఇజ్రాయెల్ బాంబ్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద. దాని తర్వాత యుఎస్ B2 బాంబర్స్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇదన్నీ పెద్ద పెద్ద మౌంటైన్స్ కింద ఉంది, పెద్ద కొండ కింద ఉందన్నమాట, బేస్మెంట్లో మొత్తం రీఎన్ఫోర్స్ కాంక్రీట్ పెట్టి తయారు చేశారు. అంత ఈజీ కాదు డిస్ట్రాయ్ చేయడం. మన పాకిస్తాన్లో కిరాణా హిల్స్ చూసారు, సేమ్ థింగ్ అన్ని. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ని ఎప్పుడు అసెంబ్ల్డ్గా ఉంచుకోరు, చాలా డేంజరస్. అది ఎప్పుడు టేక్ ఆఫ్ చేసింది చెప్పలేము. డిసెంబుల్ చేసి పెడతారు దాన్ని. బార్ హెడ్ ఉంటుంది, దాని లాంచ్ ఉంటుంది, దాని ప్రొజెక్ట్ చెకింగ్ రాడార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి చాలా మటుకు. దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. సో సపరేట్ గా పెట్టుకుంటారు దాన్ని, తీసుకున్నప్పుడు అసెంబుల్ చేస్తారనమాట. దెన్ దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ మీద లోడ్ చేయడమో డైరెక్ట్ ఫైర్ చేయడమో అదంతా ఉంటుంది. ఎందుకంటే లోకంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్ హిరోషిమా నాగసాకి ఎవరు వెపన్స్ వాడలేదు. వెపన్స్ ఉంటుంది ఎందుకంటే భయపడిపించడానికి. చూడు నా దగ్గర వెపన్ ఉంది, పాకిస్తాన్ చేస్తుంటారు చూడండి అప్పుడప్పుడు, వీఆర్ న్యూక్లియర్ కంట్రీ, వీ విల్ హిట్ ఇండియా అని చెప్పి ఇట్లా ధమ్కి ఇస్తుంటారు రెగ్యులర్గా, చేయరు అంతే. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి అమెరికా మీరు చెప్పినట్ల మొత్తం రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అది కాకుండా చాలా మటుకు వార్ షిప్లు, దాంతో సహా ఉన్న మిగతా సపోర్ట్ స్టాఫ్ అంతా తీసుకొచ్చి వాళ్ళ కోస్ట్ లైన్ దగ్గర ఉన్నారు. ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇరాన్ని అటాక్ చేయడానికి కాదు అమెరికాకి. ఎవరిని అటాక్ చేస్తారంటే ఒక్కటే పాసిబుల్ టార్గెట్. ఇరాన్లో అన్నిటికంటే పవర్ఫుల్, వాళ్ళ ఆర్మీ కన్నా పవర్ఫుల్ ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉంది, రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు వాళ్ళు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ యాక్చువల్లీ ఎలీట్ ఫోర్స్ వాళ్ళు ఈ ఖమేనీ లాంటి వాళ్ళని గార్డ్ చేస్తారు, మిలిటరీ ఫిగర్స్ ని గార్డ్ చేస్తారు. మీకు గుర్తుంటుంది వాళ్ళ మేజర్ పెద్ద సైంటిస్ట్ ఉండే సొలైమాని అని చెప్పి, ఆయన్ని US ఇరాక్ లో కొట్టుబడేస్తారు ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు. అట్లాంటి అంత సివియర్ ప్రొటెక్షన్ మనుషులు కూడా కొట్టారు వాళ్ళు. ఇజ్రాయెల్ దానికన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు దగ్గర ఛాంపియన్స్ దీంట్లో. వీళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది. సో వీళ్ళు ఈ రెవల్యూషనరీ గార్డ్ ప్రొటెక్షన్లో ఉంటారు ఇప్పుడు. సో పవన్ గారు ఏంటంటే వీళ్ళని ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలంటే వీళ్ళని కొట్టాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, దాని మీద ఈజీగా కొడితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలుసు అమెరికా కొడతారు, బాంబ్ చేయొచ్చు డ్రోన్తోనో మిసైల్తోనో క్రూజ్ మిసైల్తో. వాళ్ళు వెళ్ళి సివిలియన్ పాపులేషన్ అడ్మిట్లో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెహరాన్ యూనివర్సిటీ క్యాంపస్లో అక్కడ కొడితే మొత్తం స్టూడెంట్స్ మీద పడుతుంది, ఒక 500 మంది స్టూడెంట్స్ చనిపోతారు, పెద్ద గొడవ అవుతుంది. దాని తర్వాత మీకు తెలిసిందే గాజాలో జరిగినట్లని, పిల్లల్ని మహిళల్ని కొట్టేశారు అని చెప్పి ఏడుస్తారు, కావాలని చెప్పి లోసుకుని కూర్చుంటారు. సో వాళ్ళని కొట్టడం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో బహుశా అమెరికాది ఇప్పుడు ఈ డీల్ అయితే సైన్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది పవన్ గారు సైన్ చేస్తే చెప్పండి నాకు. సైన్ అవుతుందా? అవుతుంది అది చెప్తున్నారు, ఇరానీ చెప్తున్నారు కదా, ఈ వారంలో సైన్ చేస్తాం, ఒక వారంలో అయిపోతుంది. సైన్ చేసి వీ వోంట్ డెవలప్ వెపన్స్ గ్రేడ్ యురేనియం, ప్లూటోనియం, యురేనియం ఏదైనా కానీ ఎవరు చెక్ చేస్తారు, IAEA అంటారు. మళ్ళీ అదే పాత గేమ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే వాళ్ళు డీల్లో పెడుతుంది, రెజ్యూమ్ చేంజ్ అనేది డీల్లో ఉన్నట్లేదు. వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ ఒకటి, అణు తనిఖీలకి అవకాశం ఇవ్వాలి, అదేవిధంగా ఎకనామిక్ శాంక్షన్స్ విషయంలో, అదేవిధంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గాలి అనేది మెయిన్ గా డీల్లో ఉన్నట్టున్నాయి. ఇరాన్ ఏమంటున్నారంటే మా మీద మీరు ఎందుకు ఆంక్షలు పెట్టారు, దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ వెపన్స్, కరెక్ట్, దానికోసం శాంక్షన్ పెట్టారు. వీళ్ళు ఆయిల్ అమ్మలేరు ఇంటర్నేషనల్ మార్కెట్లో, అది చేయలేరు ఇది చేయలేరు చెప్పి రష్యాకి పెట్టినట్లు సేమ్ శాంక్షన్ పెట్టారు. ఇప్పుడు మేము న్యూక్లియర్ వెపన్స్ ఆపేస్తాము, అప్పుడు మీరేం చేయాలి, ఈ శాంక్షన్స్ అని ఎత్తివేయాలి, కరెక్టే కదా. కానీ US ఎత్తివేయారు. మూవ్మెంట్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ వాళ్ళను మొదలు పెట్టేస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ కొనుక్కునే ఒక్కటే దేశం చైనా. వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు. రష్యా దగ్గర నుంచి కొంటున్నారు, చైనా దగ్గర నుంచి కొంటారు, దీనికి ముందు వెనిజువేలా కూడా కొంటుంది. ఎవరి దగ్గర US కొనకూడదు అంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కొంటారు వీళ్ళు, ఎందుకంటే చాలా చీప్ రేట్లు వస్తుంది వాళ్ళు. ఇప్పుడు జరగబోయే పరిస్థితుల్లో ఇరాన్ నెగోసియేషన్ టాక్టిక్ ఏముంటుందంటే పవన్ గారు, ఎస్ న్యూక్లియర్ వెపన్స్ వీఆర్ రెడీ టు సైన్, మేము సంతకం పెట్టేస్తాం, చెప్పండి నెక్స్ట్ మీరేం చేస్తారు, మా మీద ఉన్న శాంక్షన్స్ మొత్తం తీసేసింది, అప్పుడే మేము సంతకం పెడతాం. యుఎస్కి ఒక catch-22 సిచ్యువేషన్ వచ్చేస్తారు. ఆ శాంక్షన్స్ లిఫ్ట్ చేసిన రోజు నుంచి వీళ్ళ డబ్బులు రావడం మొదలు. ఇప్పుడు ఇరాన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, ఇన్ఫ్లేషన్ కానీ మిగతా కానీ. ఇప్పుడు సడన్గా నవదేలా డబ్బులు మస్తు ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రొటెస్ట్ అన్నీ బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, మీకు ఒక చిన్న లోఫ్ బ్రెడ్ కొనాలంటే ఒక చిన్న బండిలో, కార్లో ఒక బ్యాక్ సీట్లో మొత్తం డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళాలి ఒక చిన్న బ్రెడ్ కొనాలంటే. అంత ఇన్ఫ్లేషన్ ఉంది అక్కడ, అది తగ్గిపోతుంది, డబ్బులు రావడం మొదలైతే. US ఇప్పుడు ఏం చేస్తారు, US ఏమంటున్నారు, అరే మనం ఒరిజినల్గా ఏం స్టార్ట్ చేసాము, రెజ్యూమ్ చేంజే కదా. దానికోసం ట్రంప్ నిన్ను అడిగారంట, ట్రంప్ వాళ్ళ
టీం నుంచి ఒక ఆయన మాట్లాడారు నిన్న ఒక టెలివిజన్ ఛానల్లో. ట్రంప్ డాక్టర్లో ఇంటర్వ్యూ చేశారు ఫాక్స్ న్యూస్. ఆయన ఏమన్నారంటే ట్రంప్ అడుగుతున్నాడు ఏంటి వీళ్ళు సరెండర్ చేయట్లేదు, నేను ఇన్ని రోజులు అక్కడ షిప్లన్నీ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, ఎవరు సరెండర్ చేయట్లేదు ఎందుకని అడుగుతున్నాడు ట్రంప్. ట్రంప్ హస్ మిస్అండర్స్టూడ్ ఎంటైర్ థింగ్. ఆయన ఏమనుకున్నాడు ఇదన్నీ తీసి పెట్టేస్తే ఇరానియన్ సరెండర్ చేసేస్తారు, రెజిమ్ చేయరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అంటే యుద్ధం చేయండి, రెజిమ్ చేంజ్ ఉండదు. రెజిమ్ చేంజ్ ఉంటే మళ్ళీ ఏముండదు. రెజిమ్ చేంజ్ అయితే మళ్ళీ న్యూక్లియర్ టాక్టిక్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇరాన్ మొత్తం. మళ్ళీ ఏం నెగోసియేషన్స్, న్యూక్లియర్ నెగోసియేషన్స్ అక్కర్లేదు కదా. ప్రాబ్లం అమెరికా అయిపోతుంది, వీడు వాడముతాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వీళ్ళకి కావాల్సింది రెజిమ్ చేంజ్, అదేమో జరగట్లేదు. అప్పుడు ట్రంప్ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఒకటి వైపు ఏమో ఈ టారిఫ్ లో ప్రాబ్లం వచ్చేసింది, సుప్రీంకోర్టు, ఇంకొక వైపు సుప్రీంకోర్టు కొట్టుపడేసి, ఇంకో వైపు ఇరాన్, ఎక్కడ చూసినా మెస్ లో ఉంది కంప్లీట్ గా. అంటే డీల్ కి ఒప్పుకుంటుంది అనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ ని బెదిరించడం అట్లా ఏదో చేయడం. ఇప్పుడు వాళ్ళని బెదిరించారు, వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు, ఇప్పుడు వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని వాళ్ళు రష్యాకి అమ్మేసుకుంటే తగ్గడమే ఇంకా వాళ్ళకి ఆప్షన్. డబ్బులు ఉంటే కదా పవన్ గారు ఏమో చేసేది. చైనా ఏంటి పరిస్థితి? చైనా ఆయిల్ కొనుక్కుంటారు అంతే, మీకు ఏం కావాలని అడుగుతారు. చైనా డబ్బులు ఇవ్వలేరు కదా, బికాజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ లో బ్యాన్ చేశారు ఇరాన్ ని, స్విఫ్ట్ నుంచి తీసేస్తారు రష్యా లాగానే. డాలర్లు ఇవ్వలేరు. వాళ్ళు ఏమంటారు మీకేం కావాలి, మాకు మిసైల్స్ కావాలి, ఓకే మేము మిసైల్స్ ఇస్తాం మీకు అని చెప్తారు. వాళ్ళు చైనీస్ ప్లేన్ లో మిసైల్ తీసుకొచ్చి అక్కడ దింపేస్తారు. రష్యాకి వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇప్పుడు చైనా ఇచ్చే మిషన్తో రష్యా వాడుకుంటున్నారు. అదే వీళ్ళు కూడా చేస్తారు. ఇరానియన్ రెజిమ్కి ఇంకేం కావాలంటారు, మాకు గోధుమ పిండి కావాలంటాడు, ఎంత అంటే ఇన్ని టన్నులు అంటాడు, అవి పంపిస్తాడు, మాకు దాని బదులు ఆయిల్ ఇచ్చేసి అంటాడు. ప్రతిదీ బార్టర్ సిస్టంలో నడుస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి బయట ఉన్నారు. ఓకే, సో ఇది జరగబోయేది. కానీ మూమెంట్ ఇరాన్ రెడీ అయితే సైన్ చేయడానికి, ఆనవ ఒప్పందం సైన్ చేస్తే దెన్ వాళ్ళ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ డిమాండ్ చేస్తారు. వాళ్ళు అంటారు మాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇస్తేనే మేము సైన్ చేస్తాం. కానీ రెజిమ్ చేంజ్ జరగదు. కూడా అవసరం, అది తగ్గే అవకాశం కూడా ఉంది. కావాల్సింది ఇరానియన్ రెజిమ్ తీసేయాలని చెప్పి, అది జరగట్లేదు. ఆయన ఇంతమంది చనిపోయారు, 5,000-6,000 మంది చనిపోయిన ముందేమన్నారు, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. వస్తున్నారు మిమ్మల్ని సహాయం చేయడానికి అమెరికన్ ఆర్మీ అని చెప్పి. కానీ ఇప్పుడు 2-3 నెలలు ఏమైంది, ఏం కాలేదు, చనిపోయినారు. అంటే డీల్ అయితే యుఎస్ ఇరాన్ డీల్ అయితే ఎట్లా ఉంటుంది, డీల్ అవ్వకపోతే ఎట్లా ఉంటుంది, మన మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? మన మీద ఆయిల్ ఆల్రెడీ మనం కొనట్లేదు ఇరాన్ నుంచి. ఆల్రెడీ మన ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసినప్పుడు కానీ మిగతా దాంట్లో కూడా ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైనాయి లాస్ట్ 1 వీక్ లో. ఒక యుద్ధం జరిగితే డెఫినెట్లీ $100 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇరాన్ ఇస్ అ బిగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్. డీల్ క్యాన్సిల్ అవుతే యుద్ధం వెళ్ళడమే. క్యాన్సిల్ అని కాదు, డీల్ జరగకపోతే పోస్ట్పోన్ అయితే అంటే అప్పుడు 2 బాంబులు వేస్తాడు ట్రంప్, ఏమైతుంది చూద్దామని చెప్పేసి. ఇరానియన్ గార్డ్స్ మీద వేస్తాడు, బాంబు వేస్తాడు, లేకుంటే వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద బాంబు వేస్తాడు. అది చేయడు యూజువల్లీ, ఎందుకంటే కువైట్ లో లెసన్ నేర్చుకున్నారు, ఎప్పుడు ఆయిల్ ఫీల్డ్ మీద బాంబు వేయకండి, మళ్ళీ అది రిస్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అది. సో ఇది రాబోయే పరిస్థితుల్లో నా అంచనా ప్రకారం ఇరానియన్ రెజిమ్ న్యూక్లియర్ డీల్ కి అగ్రీ అవుతారు. దట్ ఈస్ వీ విల్ ఫ్రీజ్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఫ్రీజ్, స్టాప్ కాదు, ఫ్రీజ్. మన ఆపరేషన్ సింధూర్ ఫ్రీజ్ అట్లా చేసాం, పాజ్ అంటే పాజ్ చేస్తున్నాం. మిగతా దాన్ని మా పీస్ఫుల్ పర్పసెస్ కి మేము వాడుకుంటాం. ఓకే, ఇది ఉంటుంది ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం. రెజిమ్ చేంజ్ అనేది వాళ్ళు మాట్లాడలేదు అసలు. అమెరికాకి కావాల్సిందేమో అది. అమెరికాకి న్యూక్లియర్ కాదు పెద్ద భయం, అది ఇజ్రాయెల్కి భయం ఉంది, సౌదీ అరేబియాకి భయం ఉంది, వాళ్ళకి భయం లేదు. సో అమెరికాకి కావాల్సింది ఈ కొమేనీని, మిగతా ఈ క్లరిక్స్ని, ఈ ముల్లాస్ని అక్కడి నుంచి తీసి బయటపడేయడం. అది కావట్లేదు. అక్కడున్న ప్రజలు కూడా ఇనిషియల్ ఎంత ఎంతూజియాజంతో రోడ్డు మీద దిగారో వాడు ఇప్పుడు రావట్లేదు, వాళ్ళకి తెలిసిపోయింది. ట్రంప్ పెద్ద స్పీచ్ ఇచ్చాడు, హెల్ప్ ఈస్ ఆన్ ద వే, అది ఇది, నేను నా ప్లేన్లు వస్తున్నాయి, మా షిప్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వస్తున్నాయి. ఏం జరిగింది? ఒక్క మిసైల్ కూడా ఫైర్ చేయలేదు ఇప్పుడు దాకా, ఒక్క మిసైల్ ఫైర్ చేయలేదు. న్యాచురల్ ట్రంప్ కూడా భయం ఉంది, ఎందుకంటే ఇది ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుందో, మళ్ళీ ఆయిల్ ప్రైస్లు పోతే పెరుగుతాయి అని చెప్పి భయం ఉంది ఒకటి. దట్ ఈస్ వై ఈ సెడ్ వెనిజువేలా ఎంత ఈజీగా మనం పట్టుకున్నాం, వీళ్ళెందుకు కావట్లేదు, వీళ్ళెందుకు సరెండర్ చేయట్లేదు, ఇంకా సరెండర్ చేయరు వీరా. అది వాళ్ళ ఈగో కూడా ఉంది దాంట్లో. అండ్ వాళ్ళు ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్ అయిపోయారు, వాళ్ళ థియోక్రటిక్ స్టేట్ అయిపోయారు. సరెండర్ చేయడానికి చాలా టఫ్. మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఎక్కడ తాలిబాన్ రెజిమ్ దగ్గర మార్పండి, రేపటి నుంచి మనం డెమోక్రసీ పెట్టుకుందాం చెప్తే అడుగు ఏం చేస్తాడు మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ ఇరాన్లో. బహుశా రెజిమ్ చేంజ్ కాకపోతే అమెరికాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాసెస్ అని చెప్పొచ్చు పొలిటికల్ హిస్టరీలో. ఎందుకంటే వాళ్ళు కావాల్సింది చేయలేకపోయారు.
వెనిజువేలా చేశారు, లిబియాలో చేశారు, ఇరాక్లో చేశారు, సిరియాలో చేశారు, కానీ ఇక్కడ చేయలేకపోయారు. అది విల్ బి బ్లాక్ మార్క్ ఆన్ ట్రంప్. అదే టైంలో ఇరానియన్ రెజ్యూమ్ ఏం చేస్తున్నారో మనం అది కూడా చూడాల్సిందన్నమాట. రేపు ఖమనీ లేకపోతే ఏమవుతుంది? ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఖమనీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈజ్ ఆల్రెడీ 80+, 86. ఏమవుతుంది? ఎవరు వస్తారు? అంత కరిస్మాటిక్, ఈయన ఆల్రెడీ ఐ థింక్ 20-24 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఆయన కరిస్మాటిక్ ఫిగర్. ఆయన ఖమనీ చనిపోయిన తర్వాత ఖమనీ వచ్చింది. ఈయన తర్వాత ఎవరు కొడుకు అని చెప్తున్నారు, కానీ వాళ్ళ కొడుకుని ఎవరు అంగీకరించట్లేదు. మిగతా పవర్ స్ట్రగుల్ ఉంటుంది. అదే టైంలో షాఫ్ ఇరాన్ కొడుకు అక్కడ కూర్చున్నారు యూఎస్లో, నేను వస్తాను అని చెప్పి. కానీ ఆయన మీద అంత ఎంతూజియాజం అక్కడ ప్రజలకు లేదు. ఆయన అంత కరిస్మాటిక్ ఫిగర్ కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఇరాన్ని మొత్తం ఒక మోడర్నైజ్ చేసి ఇరాన్ని ఇప్పుడున్న సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ ఎవరో అని చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. ఇది ఇరాన్ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం యుఎస్ ప్రతిపాదిస్తున్న డీల్ కి సంతకం పెట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. అయితే ట్రంప్ కోరుకుంటున్న రెజ్యూమ్ చేంజ్ మాత్రం ఇరాన్ లో జరిగే పరిస్థితి లేదు అనేది ఆయన అభిప్రాయం.